అంతము సమీపించింది అని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం అంత్య దినాల్లో ఉన్నాం. అపవాది తనకు సమయం కొంచెమే అని వాడు మహాక్రోధముతో తన కార్యములు జరిగిస్తూ ఈ భూమి మీద ఉన్నాడు అని మనకి వాక్యములో ఉన్నది. మరి మనం చెప్పుకున్నటువంటి మాటల్లో మన వాక్య సందేశము చల్లారుతున్న ప్రేమ అని చెప్పుకున్నాం కదా. అంటే ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. ఎందుకు చల్లారిపోతుందో, ఈ చివరి దినాల్లో అది ఎందుకు చల్లారుతుందో యేసు ప్రభు ముందే చెప్పారు. తన శిష్యులకు ఈ మాటలు తెలియజేస్తూ, అంతం గురించి తెలియజేస్తూ చెప్పిన మాటల్లో ఈ మాట ఉంది. ఏంటంటే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారడు. ఎందుకు ప్రేమ చల్లారిపోతుంది అంటే, అక్రమము పెరిగిపోతుంది, అక్రమము విస్తరించుచున్నది. అందరు చెప్పండి, అక్రమము విస్తరించుచున్నది. అక్రమము అనే పదానికి వికెడ్ అని, అంటే చెడ్డతనం అని రకరకాల పర్యాయ పదాలు దానికి వాడారు. లోకంలో పాపం పెరిగిపోతుంది, అక్రమం పెరిగిపోతుంది. మనిషి జీవితానికి, మనిషి యొక్క మనసుకు క్రమము తప్పి మనిషి అక్రమానికి వెళుతూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో చూస్తే ఎక్కడ చూసినా సరే అక్రమం అనేది పెరిగిపోతూ ఉంది. అందుకే ప్రేమ చల్లారిపోతూ ఉంది. అక్రమం పెరిగే కొద్దీ ప్రేమ చల్లారుతూ ఉంటుంది. అక్రమము తగ్గే కొద్దీ ప్రేమ పెరుగుద్ది. ఈనాడు దుష్టుడు భయంకరమైన పరిస్థితులు ఏర్పరచి వాడు అక్రమకారులుగా మనుషులను తయారు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ తగ్గిపోతూ ఉంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అక్రమం గురించినటువంటి కొన్ని విషయాలు, అదేవిధంగా ప్రేమ అనే దాని మీద ఉన్నటువంటి కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, యోబు గ్రంథము చూడండి, 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. చూశారండి, మనుషులు ప్రేమను విత్తాలి, మంచితనాన్ని విత్తాలి, మేలును విత్తాలి, అంటే నాటాలి. కానీ మనుషులు ఏమి నాటుతున్నారంటండి? దేంతో వ్యవసాయం చేస్తున్నారంట? నేను చూసినంత వరకు అక్రమాన్ని దున్ని కీడుని విత్తుతున్నారు. అక్రమము ఉన్న చోట కీడు అది విత్తబడుతుంది. అంత్య దినాల్లో యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట ఈనాడు నెరవేరుతూ ఉంది. మనుషులు అక్రమాన్ని చేస్తూ అక్రమాన్ని విత్తుతూ ఉన్నారు. ఇది ఏ స్థాయికి తీసుకెళ్తుందంటే కీడు అనే దాని స్థాయికి వెళుతూ ఉంది. ఇది మరి యోబు అద్భుతంగా చెబుతున్నాడు. తన అనుభవంలో నుండి ఈ మాట చెబుతున్నాడు. ఏమిటంటే, నేను చూచినంత మట్టుకు అంటున్నాడు. అంటే తన అనుభవాన్ని తెలియజేస్తాం. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడు విత్తేవారు దాన్నే కోస్తారు. అంటే అక్రమమును విత్తిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఏం కోసుకుంటారంట? అక్రమాన్నే కోసుకుంటారు. యేసు ప్రభువారు చెబుతున్న మాట ఏంటంటే, అక్రమం పెరిగిపోతుంది కాబట్టి ప్రేమ చల్లారుతుంది. ప్రేమ పెరగాలంటే అక్రమము తగ్గిపోవాలి. ఈనాడు అపవాది అక్రమము మనుషుల చేత చేపిస్తూ వాడు ఆ రీతిగా సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు. మన విశ్వాస జీవితంలో ఏ రూపంలోనైనా సరే అక్రమము ఉండటానికి వీల్లేదు. అది ప్రేమను చల్లార్చడమే కాకుండా దాని ద్వారా ఎంత నష్టమో కూడా మనం ముందుకు చూస్తాం. కాబట్టి అంత్య దినాల ప్రభావము మన మీద పడకుండా మనం చూసుకోవాలి. ఏమిటంటే, అక్రమాన్ని దున్నేటువంటి వారుగా కాకుండా ప్రేమను విత్తి ప్రేమనే పంట కోసేటువంటి వారుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
యోబు యొక్క అనుభవాన్ని చెబుతున్నాను. నేను చూసినంత మట్టుకు మాత్రం, నాకు తెలిసినంత వరకు ప్రజలు ఏమి విత్తుతున్నారంటే కీడుని విత్తుతున్నారు. కీడుని విత్తడానికి గల కారణం ఏంటంటే అక్రమం. కాబట్టి అక్రమం పెరిగినప్పుడు కీడే ఎక్కువగా కలుగుతూ ఉంది. లోకములు అన్ని కీడులే ఇప్పుడు ఎక్కడ పట్టినా కూడా. మనం ఆలోచన చేయాలి. ఇలాంటి పరిస్థితిలో క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము భక్తిని చాలా జాగ్రత్తగా కట్టుకోకపోతే మనం కూడా అపవాది ట్రాప్లో పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా భక్తిని కట్టుకోవాలి. యేసు ప్రభు చెప్పారు కాబట్టి అది నెరవేరుతుంది. అందుకు ఇలాంటి స్థితిగతుల్లో మనం విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి వారుగా ఉండాలి. మరొక వాక్య భాగం చూడండి, ఇక్కడ యోబులోనే 5వ అధ్యాయము చూడండి 16వ వచనం. కావున భేదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మూసికొనును. అందరు చెప్పండి, అక్రమము నోరు మూసికొనును. అక్రమం పెరిగి 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 ఏమవుద్దంట, ఒకసారిగా నోరు మూసుకుంటుందంట. దేవుడు ఏం చేస్తాడు, నోటిని అక్రమంగా మాట్లాడి నోటిని మూసేస్తాడు. ఎప్పటికైనా సరే ప్రేమే గెలుస్తుంది. యేసు ప్రభువారు కలువరి సిలువలో తన ప్రేమంతా చూపించి ప్రేమ చేత కీడును జయించిన వాడుగా ఉన్నాడు. అక్రమం ఏమవుద్దంటండి, నోరు మూసుకుంటుంది. కాబట్టి ఎంత అక్రమం పెరిగినా సరే అక్రమ విజయం పొందదు. అక్రమం ఏం చేయాలి, నోరు మూసుకోవాల్సిందే. మనం అంటాం కదా, కొన్నిసార్లు బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం, అసలు నువ్వు నోరు తెరవబాకు, నోరు మూసుకో అంటాం. అక్రమము నోరు మూసుకుంటుంది. అక్రమంగా మాట్లాడే వాళ్ళు నోరు మూసుకుంటారు. అక్రమ క్రియలు చేసే వాళ్ళు కూడా నోరు దేవుడు మూసివేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది అంత్య దినాలు జరిగేటువంటి యొక్క పరిస్థితులు ప్రభు ముందుగానే చెప్పాడు. ఎప్పటికైనా సరే అక్రమము నోరు మూసుకోవాల్సింది. నా కళ్ళ ముందు నేను ఎంతోమందిని చూశానండి. మన పల్లెలోనే అక్రమంగా ప్రవర్తించిన వారు, అక్రమంగా మాట్లాడిన వారు, అక్రమంగా ప్రజల్ని భయభీతులను చేసినటువంటి వారు ఎంతోమందిని నేను నా కళ్ళతో చూశా. దేవుడు వాళ్ళ నోరు మూసివేశాడు, అసలు వారి జీవితాలే మూసివేశాడు. చూసారా, క్రైస్తవులుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువా, నాలో ఎక్కడ కూడా అక్రమానికి తావు ఉండకూడదు. అక్రమం పెరిగితే ప్రేమ తగ్గిపోతుంది కదా. కాబట్టి నన్ను, నా విశ్వాసాన్ని కాపాడుకోనివ్వండి అయ్యా. అక్రమం కనుక నోరు దేవుడు అక్రమం నోటిని మూసివేస్తాడు. ఇది ఊరికే చెప్పట్లేదు, యోబు అద్భుత రీతిగా అనుభవపూర్వకంగా చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం చూడండి 18వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము చూడండి 30వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఎవరైనా సరే అక్రమ క్రియలు జరిగించారో, ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళకి దేవుడు ఎన్నెన్నో గొప్ప అద్భుత కార్యాలు చేసినా వారు దేవుని దృష్టిలో అక్రమంగానే జీవించారంట అనేక పరిస్థితుల్లో. అందుకని దేవుడు ఒక మంచి ఆప్షన్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు చెప్పండి, అవకాశం ఇస్తున్నాడు. ఏమంటాడు, చదవండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు దేవుడు హెచ్చరిస్తున్నాడు. అక్రమంగా ప్రవర్తించే వారికి, అక్రమంగా మాట్లాడే వారికి, అక్రమంగా జీవితాన్ని కొనసాగించే వారికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. మీరు మనసు మార్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. తర్వాత ఇశ్రాయేలీయులారా మీరెందుకు మరణము నొందుదురు. చూసారా, ఇశ్రాయేలీయులు ఎందుకు మరణమవుతున్నారంట, అక్రమాన్ని ప్రదర్శించడం ద్వారా. దేవుడు హెచ్చరించినప్పుడు సరిచేసుకొని కారణం చేత వాళ్ళు ఏమవుతున్నారు, మరణమైపోతూ ఉన్నారు. అందుకని వాడిని హెచ్చరిస్తున్నాడు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడవండి, మీ హృదయము నూతన పరుచుకోండి, బుద్ధి తెచ్చుకోండి. మీరు ఎందుకు అనవసరంగా మరణిస్తారు.
అని దేవుడు మాట్లాడుతూ ఇంకేమంటున్నాడు 32వ వచనం, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు తిప్పుకోండి. అందరు చెప్పండి, మీరు మనసు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఈ అంత్య దినాల్లో అక్రమం పెరిగిపోతున్న మాట వాస్తవమే, ప్రేమ చల్లారుతున్న మాట వాస్తవమే. అయితే దేవుడు అక్రమానికి మనలను బలి చేయకుండా ఒక అవకాశం ఇస్తున్నాడు. మీరు నా మాట విని తిరగండి, బుద్ధి తెచ్చుకోండి, మీరెందుకు మరణమవుతారు. ఇశ్రాయేలీలు ఆనాడు దేవుని మాట వినక ఎంతోమంది అరణ్యంలో రాలిపోయారని వాక్యంలో ఉన్నది. ఏముంది చెప్పండి, ఏం రాయబడింది? అరణ్యములో రాలిపోయారంట. వారు అక్రమాన్ని చెప్పినప్పుడు దేవుడు సరి చేసుకున్న వాళ్ళు బాగుపడ్డారు, సరి చేసుకున్న వాళ్ళు దేవుడు అంటున్నాడు మీరెందుకు మరణం నొందుతారు. కానీ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే, మరణము నొందువాడు మరణము నొందుతను బట్టి నేను సంతోషించేవాడని కానంటున్నాడు. దేవుడు ఎవరు కూడా నశించిపోవటము దేవుని చిత్తం కాదండి. అందరు సరి చేసుకోవాలి, బాగుపడాలి, మేలు పొందాలి, బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు? కావున మీరు మనసు తిరుపుకోండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు అందరినీ బ్రతకాలని కోరుకుంటూ ఉన్నాడు. సాతానుడేమో అక్రమాన్ని పెంచి చావాలని కోరుకుంటాడు. మనలో అక్రమాన్ని పెంచి మనము దేవునికి దూరమై, లోకానికి దూరమై, చివరికి నిత్య పాతాళానికి వెళ్ళాలని వాడు కోరుకుంటూ ఉంటాడు. కానీ దేవుడేమో ఎవరు కూడా మరణించాలని కోరుకోవట్లా, అందరూ బ్రతకాలని కోరుకుంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరు బ్రతకాలి, అందరు అక్రమం నుండి మనసు మార్చుకోవాలి, మనసు తిప్పుకోవాలి, సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. ఇది దేవుని చిత్తము, ఇది దేవుని యొక్క సంకల్పం. ప్రియులారా, దేవుడు అదే కోరుతున్నాడు. మరొక మాట చూడండి, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు, ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎలాంటి వాడంటండి? ఎలాంటి వాడంటే చెప్పండి, అక్రమము చేయువాడు కాడు, అక్రమము చేసేవాడు కాదు మన దేవుడు. మన దేవుడు మేలు పొందేటువంటి దేవుడు. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్య ఉన్నాడు. మన దేవుడు న్యాయం చేసేవాడు, న్యాయము తీర్చేవాడు. ఆయన అక్రమము చేయువాడు కాడు. దేవుడు అక్రమము చేసేవాడు కాదు, అందుకని అక్రమకారులను కూడా ఆయన ఇష్టపడడు. అందరూ మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఆయన అక్రమం చేసేవాడైతే మనం కూడా ఎలా ఉండాలని కోరుకుంటాడు? ఇప్పుడు సైతాన్ ఉన్నాడు, వాడి పని ఏంటి? నరహంతకుడు, వాడు ఆది నుండి అబద్ధికుడు కాబట్టి తనలాగా అందరిని మారుస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు అబద్ధికుడు, నరహంతకుడు కాబట్టి, అక్రమాలు చేసేవాడు కాబట్టి. మనము సేవించే దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభు అక్రమము చేసేవాడు కాదు. కాబట్టి అందరూ కూడా అక్రమము చేయకూడదని కోరుకునే దేవుడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అందరు యథార్థవంతులుగా ఉండాలని కోరుకునే దేవుడు. అందరూ ఎవరు కూడా నశించిపోవటము దేవుని చిత్తము కాదు. అందరూ బ్రతకాలి, అందరూ మేలు పొందాలి. బ్రతకడం అంటే అర్థం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతకాలం బతికిన కూడా చనిపోతాం కదా. మరి బ్రతకడం ఏంటి అంటే, రెండవ మరణం అనేది ఉన్నది. అది తప్పించుకోవాలంటే అక్రమానికి దూరంగా ఉండాలి. రెండవ మరణం అంటే అగ్నిగుండం. అగ్నిగుండములో పడకుండా, అనగా ఆ రెండవ మరణానికి వెళ్లకుండా బ్రతకాలంటే దేవుడు తెలియజేస్తున్న మాట, మీ మనస్సు తిరుపుకోండి, మీరు అక్రమము జోలికి వెళ్ళకండి, అక్రమాన్ని దున్ని కీడుని విత్తబాకండి. ఎందుకో తెలుసా? నేను అక్రమాన్ని సహించేవాడిని కాదు, నేను అక్రమం చేసేవాడిని కాదు. కాబట్టి నా బిడ్డలైన మీరు అక్రమము లేకుండా యథార్థంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. స్తోత్రము కలుగునుగాక, హల్లెలూయా. అదేవిధంగా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా,
అదేవిధంగా మరి మరొక వాక్య భాగం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము చూడండి, 38వ వచనం. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, ఇది మొదలుకొని దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఒక నిమిషం, ఆ, 28వ వచనం చూడండి. ఒక నిమిషం. అమ్మ 28వ వచనం. అలాగే మీరు వెలుపల నగబడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ, అక్రమము అనేది బయటికి కనపడేది కాదు, ఇది లోపల దాగి ఉండేది. ఇది గుర్తుపెట్టుకోండి. అక్రమం బయటకు కనపడదండి, కనపడదు. ఎక్కడ ఉంటుంది? లోపల దాగి ఉండేది. వేషధారులు పరిచయాలు కూడా అక్రమం లోపల పెట్టుకొని పైకి వచ్చే బోధ కూడా నీకు అది జరుగును గాక అని మాట్లాడేవాళ్ళు. కనుక అక్రమము ప్రియ దేవుని బిడ్డలది లోపల ఉండి ఒక క్యాన్సర్ కురుపులాగా పాడు చేస్తూ ఉంటుంది మనిషి జీవితాన్ని. అది లోపల ఉండేది. లోపల ఉండేది పైకి కనపడదు. లోపల ఉండేది కనపడేది ఒక్క దేవునికి మాత్రమే. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే మనిషి జీవితంలో ఉన్న అక్రమము ఎవరికి కనపడుద్ది? తోటి మనిషికి కనపడదు, దేవునికే కనపడుద్ది. ఎందుకంటే అది లోపల ఉండేది. అందుకే ప్రభు చెబుతున్నాడు, మీరు వెలుపల మనుషులకు నీతిమంతులు కాకపడుతున్నారు. పైకి ఎలా కనపడతారంటండి? నీతిమంతులకు కనపడతారు, లోపలేమో వేషధారణ అక్రమంతో నిండి ఉంటారు. అంటే పైన ఒకటి, లోపల ఒకటి. పైకి మాత్రం మంచి నీతిమంతులుగా, రక్షించబడిన వాళ్ళుగా, ప్రార్థనా పరులుగా, యోగ్యులుగా, పరిశుద్ధులుగా కనపడతారు. కానీ వాళ్ళ హృదయంలో వేషధారణ అక్రమం లోపల దాచబడి ఉన్నది. దేవుడు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనిషి హృదయంలో ఉన్న అక్రమము వేషధారణ పోకుండా సరైన మారు మనసు అనేటువంటిది రానే రాదు. గుర్తుపెట్టుకోండి. ఇది భక్తి అనేది పైకి చేసేది కాదు. యేసులోకి మనం వచ్చిన తర్వాత యేసు ప్రభువుని సేవించే వారి యొక్క భక్తి ఇది ఎలాంటిదంటే పైకి చేసే భక్తి కాదండి, అది అంతరంగములో జరిగే భక్తి. యేసు ప్రభువుని సేవించకుండా మిగతా దేవతలు దేవుళ్ళను సేవించేవారు వాళ్ళ భక్తి అంత ఎలాంటిదంటే పైకి మాత్రమే కనపడేది. పైకి భక్తి అది వేషధారణ భక్తి. మనుషులకు కనపడాలని ఏమేమో చేస్తూ ఉంటారు. పైకి నీతిమంతులకు కనపడాలంటారు, కానీ లోపల మాత్రం అంతా అక్రమముతో నిండి ఉంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతే దినాల్లో ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రభువా, నాలో ఎక్కడ కూడా అక్రమానికి తావు లేకుండా సహాయం చేయండి. నేను పైకి భక్తి కాదు చేయాల్సింది, లోపల భక్తి చేయాలి. యేసు ప్రభు కోరే భక్తి ఏంటంటే పై భక్తి కాదు, లోపల భక్తి కోరతాడు. మనం తెలుగులో ఒక మాట చెబుతాం కదా, పైన పటారం లోన లొటారం అంటూ ఉంటాం. యేసు ప్రభు చెప్తుంది కూడా అదే. ఈ పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరంట పైకి ఎలా ఉన్నారంట? పటారంగా కనపడుతున్నారు. అంటే నీతిమంతులు కనపడుతున్నారు, లోపలంతా కూడా లొటారం. అంటే అక్రమము, వేషధారణ. ఇది దేవుడు చూసేటువంటి యొక్క భక్తి. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి సేవించే మనం లోపల హృదయాన్ని సరిచేసుకుంటూ ఉండాలి. లోపల హృదయాన్ని మనం చూసుకుంటూ ఉండాలి. లోపల హృదయం ఎప్పుడు కనపడుద్ది అంటే మనకి అద్దం దగ్గరికి వచ్చినప్పుడు కనపడుద్ది. ఎప్పుడు కనపడుద్ది చెప్పండి? అదేంటండి, అద్దం దగ్గరికి వచ్చి నా ముఖం కదా కనపడుతుంది, లోపల హృదయం కనపడుతుందంటే అద్దం అంటే ఈ ముఖం అద్దం కాదు, వాక్యం అనే అద్దము. హల్లెలూయా చెప్పండి గట్టి, హల్లెలూయా. వాక్యం అనే అద్దం దగ్గరకు వస్తే మన హృదయంలో ఉన్న వేషధారణ అక్రమము కనబడుద్ది. అందుకే వాక్యంతో సరిచేయబడాలి. వాక్యాన్ని చదవాలి, ధ్యానం చేయాలి, వాక్యాన్ని వినాలి. అక్రమం కనబడేది వాక్యం అనే అద్దములోనే. కాబట్టి వాక్యంతో మన జీవితాన్ని సరిపోల్చుకుంటే
నాలో అక్రమం ఉందా లేదా అనేది మనకు కనపడుద్ది. వాక్యపు వెలుగులో జీవితాన్ని మనం కట్టుకుందాం. అందుకే యేసుప్రభు స్పష్టంగా చెబుతున్నాడు, అక్కడ చూస్తే వెలుపల, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు, లోపల వేషధారణతో అక్రమముతో నిండి ఉన్నారని ప్రభు చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారు, ఎంత దినాల్లో మనం చాలా జాగ్రత్తగా భక్తిని కట్టుకోవాలి. ఎవరికి వారు వ్యక్తిగతంగా భక్తిని కట్టుకునే రోజులు ఇవి. మనుషుల వైపు ఎన్నడూ కూడా చూడకూడదు. ఫలానా వాళ్ళు ఇట్లా, లేక ఫలానా వాళ్ళు ఇట్లా అనేది మనకు అసలు పట్టించుకోవాల్సిన పనే లేదు. ఎవరి మట్టుకు వారు భక్తిని కట్టుకోవాలి. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని ప్రసంగిలో వాక్యంలో ఉన్నది. కాబట్టి ఒకరితో నాకు అనవసరం, నాలో అక్రమం ఉండకూడదు, నేను లోపల భక్తి చేయాలి. పైకి కాదు కనపడాల్సిన నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా లోపల నా యేసయ్య చూసే విధంగా నా భక్తి ఉండాలి. ఇది ప్రభు కోరేటువంటి యొక్క భక్తి. అదేవిధంగా చూడండి, లూకా సువార్తలోనే 13వ అధ్యాయం చూడండి, 27వ వచనం చూడండి. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ తొలగి పొందండి అని చెప్పును. అందరు చెప్పండి, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. యేసు ప్రభు దగ్గర ఎవరికి స్థలం లేదంటండి? అక్రమం చేసేవారికి స్థలం లేదు. రేపు పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా యేసు ప్రభు తీర్పు తీర్చేటప్పుడు కొంతమంది వచ్చంట, యేసయ్యా మేము భక్తి చేశాము, ఉపవాసాలు ఉన్నాము, ప్రార్థన చేసాము, దయ్యాలు వెళ్ళగొట్టాం, ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాము అంటే, అసలు మీరు కూడా నాకు తెలియదు, మీరంత అక్రమం చేసే ముందు బయటకు బొండని నెడతాడంట. అక్రమకారులకు పరలోకములో ప్రవేశము లేనే లేదు. ప్రభు స్పష్టంగా చెప్పారు, అక్రమం చేయి మీరందరూ, ఏమంటున్నాడు చెప్పండి, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. దేవుని దగ్గర అక్రమము చేసేటువంటి వారికి స్థలము లేదు, అవకాశము లేదు. మన మాటల్లో కానీ, తలంపుల్లో కానీ, క్రియల్లో కానీ, పనుల్లో కానీ, భక్తిలో కానీ ఎక్కడ కూడా అక్రమం కనపడిందంటే మనము చేసే భక్తి అంతా కూడా టైం వేస్ట్ భక్తి కానీ ఉపయోగం లేని భక్తి. ఇదంతా నిరుపయోగమైన భక్తి కానీ అసలైన శిస్సులైన భక్తి కాదు. అసలైన శిస్సులైన భక్తి అక్రమము లేకుండా చేసేదని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత భక్తి చేసినా ప్రభు దగ్గర రేపు ప్రభు మనల్ని, నువ్వు అక్రమం చేసే వ్యక్తివి, నా యొద్ద నుండి తొలగిపో అంటే పోయి నరకములో పడేస్తాడు దేవుడు. ఆ రెండవ మరణంలోనికి, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతాం. యేసు ప్రభు చెప్పాడు, అంత్య దినములలో అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం పెరిగిపోతుంది. కానీ దేవుని బిడ్డలుగా, ప్రభువా నీవు అక్రమాన్ని సహించే దేవుడవు కాదు, అక్రమకారులకు పరలోకము ప్రవేశము లేదు కదా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని నాలో అక్రమాన్ని తీసివేయండి అని దేవుని వాక్యం దగ్గరకు వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి మనల్ని మనం సరి చేసుకొని, ఒకవేళ పొరపాటున వాక్యమైన అర్థంలో మనలో ఉన్న అక్రమం కనుక కనబడితే దాన్ని వెంటనే తొలగించి వేసుకునే ప్రయత్నం చేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెను తిరగలేదు, మహాఘనుడ నా యేసయ్యా, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. దేవుని నామమునకు స్తోత్రము కలుగునగాక. అక్రమం పరలోక రాజ్య ప్రవేశాన్ని అడ్డుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభువా నాలో అక్రమం ఉండటానికి వీల్లేదు, నన్ను సరిచేయండి, నన్ను క్షమించండి
నేను భక్తిని కాపాడుకున్న వాడిగా చేయి ప్రభువా అని మన విశ్వాసాన్ని చాటుకునేటువంటి వాళ్ళుగా ఉండాలి. రోమా పత్రిక చూడండి, రోమా పత్రిక చూడండి 6వ అధ్యాయము 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా. ఇప్పుడు వినండి, ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, యేసులోనికి రాక మునుపు, ప్రభువులో మీరు లేక మునుపు మీ పరిస్థితి ఎలా ఉందంటండి? ఎలా ఉంది చెప్పండి? అక్రమంగా మీరు నడుచుకున్నారు. కాబట్టి ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా అప్పగించుకున్నారు. ఎప్పుడు? యేసుక్రీస్తులోకి రాక మునుపు, యేసు రక్తంలో కడగక మునుపు, ప్రభువులోకి రాక మునుపు అందరూ కూడా అక్రమకారులుగానే ఉంటారు. అప్పుడు మీరు అక్రమానికి దాసులయ్యారు. కానీ ఇప్పుడు ఏమంటాడంటే, మీరు నీతికి దాసులుగా అప్పగించుకోండి అంటున్నాడు. ఎలా ఏమంటున్నాడు? ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకోండి. ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం దేనికి దాసులం అయిపోతాము? నీతికి దాసులం అయిపోతాం. యేసులోనికి రాక మునుపు దేనికి దాసులం అయ్యాము? అక్రమానికి దాసులం అయ్యాము. ఆ అక్రమాన్ని కొనసాగించకూడదు. అక్రమం అంతటితో ఆగిపోవాలి. యేసు సిలువనొద్ద అక్రమముకు అంతము కలగాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక సిలువకు యువతల అక్రమానికి తావే లేదు. యేసు ప్రభువారు అక్రమకారులు ఒకరిగా ఎంచబడ్డాడని రాయబడింది. చెప్పండి, యేసు క్రీస్తు అక్రమకారులలో ఒకడిగా ఎంచబడ్డాడు. మన అక్రమం అంతా యేసు ప్రభు సిలువ దగ్గరకు వచ్చి ఏమైంది? ఆగిపోయింది. ఇక అక్కడి నుండి అక్రమానికి దాసులం కాదు, నీతికి దాసులము. యేసులోనికి రాక మునుపు మనము దేనికి దాసులమయ్యాము? అక్రమానికి దాసులమయ్యాము. ఇప్పుడు యేసు రక్తములో కడగబడిన తర్వాత మనం దేనికి దాసులం అంటే నీతికి దాసులము. దాన్ని మీరు కాపాడుకోండి అనేది మరి పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అందరు నాతో పాటు చెప్పండి, యేసయ్యా, ఒకప్పుడు నేను అక్రమానికి దాసునుగా దాసురాలుగా జీవించాను. ఇప్పుడైతే సిలువ దగ్గర నా అక్రమము తొలగిపోయింది. నన్ను నీతికి దాసునుగా దాసురాలుగా చేసినందుకు నీకు స్తోత్రము, హల్లెలూయా. ఇది ఈనాడు మన విశ్వాసం. ఇక అక్రమము కనపడకూడదు మనలో. ఒకప్పుడు దానికే దాసులం అయ్యాము, ఇప్పుడు అక్రమానికి కాదు, ఇప్పుడు నీతికి దాసులం. మాటలో నీతి, చూపుల్లో నీతి, క్రియల్లో నీతి, విశ్వాసంలో నీతి, సమస్తం కూడా. అసలు ఏం రాయబడిందండి? నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని రాయబడి ఉంది. నీతిమంతులుగా మనం జీవించడానికి మనకు విశ్వాసమే. తిన్నా తినకపోయినా, ఉండా లేకపోయినా విశ్వాసంతో జీవిస్తాం. కానీ యేసులోనికి రాక మునుపు దేనితో జీవించాము? అక్రమంతో. అంతే కదండి. యేసులోకి రాక అంత అక్రమం, దొంగతనాలు, లంచగొండితనము, అబద్ధాలు, పాపము, శాపము, అక్రమం. ఎందుకంటే అప్పుడు దానికి మనం దాసులేము. ఇప్పుడు దానికి కాదు, నీతికి దాసులమయ్యాము. ఇప్పుడు అక్రమానికి మనలో చోటు లేకుండా యేసయ్య చేశాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడి మనలను తన రక్తముతో అక్రమము నుండి విడిపించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ విశ్వాసములో, ఈ స్టాండర్డ్లో మనం ముందుకి కొనసాగదు. చూడండి, అక్కడే అపోస్తులైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను
ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట. ఇక వినండి, పౌలు భక్తుడు ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. బాగా శ్రద్ధగా వినండి. ఏంటి ఆజ్ఞ చెప్పండి? ఎవరైనా సరే నీ సహోదరుడు కానీ, ఇంట్లో కానీ, సమాజంలో కానీ, బయట కానీ, సంఘములో కానీ అక్రమకారులు కనబడితే ఏం చేయమంటున్నాడు? ఏమంటున్నాడు? వాళ్ళ గురించి ప్రార్థన చేయమంటున్నాడా? లేదు. అక్రమకారులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేయమంటున్నాడు? ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోండి. అక్రమం ఉన్న చోట దేవుని బిడ్డలు నిలవకూడదు. అక్రమానికి ఈ వ్యక్తి అక్రమంగా నడుస్తుంది, ఈ వ్యక్తి అక్రమంగా నడుస్తున్నాడు, ఈ సహోదరుడు లేక ఈ సహోదరి లేక వీళ్ళు అక్రమంగా జీవిస్తున్నాడు కాబట్టి వీళ్ళకి మేము జతకట్టకూడదు, వీళ్ళతో మేము కలిసి ఉండకూడదు, అక్రమకారులకు మేము దూరంగా ఉండాలి. ఇది ఏమిటి? ఆజ్ఞ. పౌలు గారు ఏమిస్తున్నాడండి? ఆజ్ఞ. మీ ఇష్టం. ఎవరైనా మీ అక్రమకారులు ఉన్నారా? అక్రమంగా నడిచే వాళ్ళు ఉన్నారా? మీ ఇష్టం. వాళ్ళతో కలిసి సహవాసం చేస్తే చేయండి, మీకు ఇష్టం లేకపోతే తొలగిపోండి అంటున్నాడా? ఏమన్నాడు? అలా అంటున్నాడా? కాదు. మీరు ఖచ్చితంగా తొలగిపోండి, ఇది నా ఆజ్ఞ అంటున్నాడు. అంటే అక్రమం ఉన్న చోట దేవుని బిడ్డలు నిలబడకూడదు. అది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా పాటించి తీరవలసింది. అక్రమంగా ఎవరన్నా నీతో మాట్లాడుతున్నారా? వారికి దూరంగా ఉండు. ఎవరి ప్రవర్తన అక్రమంగా ఉన్నదా? వారికి దూరంగా ఉంటే క్షేమము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా జీవిస్తామనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వీళ్ళకి ఏమంటే ఇక్కడ పౌలు భక్తుడు స్పష్టంగా చెబుతున్న దెస్సలోనికే సంఘానికి, మా వలన పొందిన బోధన ప్రకారము కాక. అంటే వీళ్ళు పౌలు భక్తుడు ఏం బోధించాడు దెస్సలోనికేయుల కంటే మంచి బోధించాడు. ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా భక్తిని కట్టుకోవాలో ఇవన్నీ కూడా నేర్పించాడు సమృద్ధిగా పౌలు భక్తుడు. అట్లా కాకుండా ఎవరైనా అక్రమంగా నడుచుకుంటే వారి వద్ద నుండి మీరు పూర్తిగా తొలగిపోండి అని ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఈరోజు మనం ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాం. ప్రభువా, నేను అక్రమంగా నడుచుకునే వారి దగ్గర ఉండకూడదు, వారితో సహవాసం చేయకూడదు, అలాంటి వారికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ అక్రమం మనకు కూడా అంటుకునే ప్రమాదం ఉంది. మన అక్రమం అంతా యేసు శిలువలో భరించాడు కాబట్టి ఇప్పుడు మనం అక్రమం లేని వారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే అలాంటి వారికి దూరంగా వెళ్ళమంటున్నాడు, వారితో సహవాసం చేయొద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోండి. వారు ఎవరైనా సరే, ఎవరు అక్రమంగా ప్రవర్తిస్తుంటే వారికి మీరు దూరంగా ఉండాలి. మరొక వాక్య భాగం హెబ్రీ పత్రిక చూడండి, 10వ అధ్యాయము 17వ వచనం. వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొను అని ప్రభు చెప్పుతున్నాడు. ఇప్పుడు చూడండి, మరి ఇంతకుముందు మేము అక్రమంగా నడుచుకున్నామండి, అక్రమంగా చేసామండి, ప్రభువులోకి వచ్చాము, ఇప్పుడు ప్రభు బలలో మేము పాలు పొందుకుంటున్నాం, దేవుని బిడ్డగా నడుస్తున్నాం అంటే ప్రభు అంట మనము యేసు రక్తంలో కడగబడి అక్రమకారులకు దూరంగా ఉండి మన భక్తిని కాపాడుకుంటే ఆ పూర్వకాలపు అక్రమాన్ని ఆయన ఏం చేయడంట? జ్ఞాపకము చేసి కొనడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ అక్రమాన్ని ఆయన మర్చిపోతున్నాడు. కాబట్టి వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనని ప్రభువు చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఒక ధైర్యం ఉండాలి. ఏంటంటే, నేను యేసులో రాకమునుపో, యేసు రక్తంలో కడగకమునుపో, ప్రభు బలలోకి రాకమునుపో నేను అక్రమంగా జీవించాను. మరి దానికి పర్యవసానంగా నా మీదకి ఏదైనా శిక్ష వస్తుందంటే ఆ ప్రభువు ఆ అక్రమాన్ని ఆయన జ్ఞాపకము చేసుకునేవాడు కాదు. ఇప్పుడు నేను నీతిగా అక్రమం జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా నా భక్తిని కట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన పాతకాల అక్రమాన్ని ప్రభు మర్చిపోతున్నాడు, జ్ఞాపకం చేసుకోడంట. కనుక మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన పని లేదండి. ఇంతకుముందు ఎంత భయంకరంగా ఎంత అక్రమంగా జీవించినా ప్రభువు దాన్ని నేను క్షమించి దాన్ని జ్ఞాపకం చేసుకొనను
అని అంటున్నాడు. ఇప్పుడైనా సరే పొరపాటున ఎవరిలోనే సరే అక్రమంగా ఉంటే ప్రభువు మర్చిపోయే విధంగా మీ అక్రమాన్ని ప్రభు దగ్గర క్షమించమని అడిగితే ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి అక్కడ తర్వాత మాట చూస్తే, తర్వాత మాట కూడా చూడండి. కాబట్టి క్షమాపణ కలుగుతుంది దేవుని దగ్గర మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా అక్రమం విషయంలో ప్రభువు అనేకమైన విషయాలు మనకు తెలియజేశాడు. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడిన బట్టి అక్రమానికి తావివ్వకుండా అక్రమము లేనివారుగా నీతిగా దాసులంగా మనం జీవించాలి. దీని కొరకు మన భక్తిని కట్టుకుంటే ఎంత దినాల్లో ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ప్రభువు తన కృపనిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తర్వాత ప్రేమ గురించి కూడా 2-3 మాటలు మనం తెలుసుకుందాం. ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం చదవండి, 18వ వచనం. ఎఫెసీ పత్రిక 3:18. 3:18. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు దేవునికి స్తోత్రం. వినండి, ఇక్కడ ప్రేమ పెంచుకోండి, ప్రేమలో స్థిరపడండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అక్రమంలో పెరిగితే ప్రేమ పెరగదు. అందుకని మనం దేంట్లో పెరగాలి? ప్రేమలో పెరగాలి. అందుకే ఎఫెసీయులకు పౌలు భక్తుడు రాస్తున్నాడు, అసలు ప్రేమ యందు వేరు పారి స్థిరపడండి అంటున్నాడు. దేవుని బిడ్డలైన వారు దేంట్లో స్థిరపడాలి చెప్పండి? ప్రేమలో స్థిరపడాలి. వేరు బాగా బలంగా లోతుకెళ్ళాలి. వాక్యం చదువుతున్నప్పుడు నీలో ప్రేమ పెరుగుతుంది. వాక్యం వింటున్నప్పుడు, నువ్వు భక్తి సరిగ్గా చేస్తున్నప్పుడు, విశ్వాసాన్ని కాపాడుకుంటున్నప్పుడు నీలో ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమలో వేరు పారాలి, స్థిరపడాలి. ప్రేమ అనే వేరు లోతుకు వెళితే మనలో అక్రమము పెరగదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రభువా, నాలో నీ ప్రేమ పెరగాలి. నీ ప్రేమ యొక్క వేరు అది బాగా వేరు పారాలి, స్థిరపడాలి. అలాంటి ప్రేమ నాకు ఇవ్వండి. లేకపోతే నాలో అక్రమం వచ్చి చోటు చేసుకుంటుంది. కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా ప్రేమ పెంచండి దేవా. నా ప్రేమ అనే వేరు స్థిరపడి బలంగా ఉండే కృపనివ్వండి అని మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసుకునేవాడుగా ఉండాలి. అట్లనే ఇక్కడే 4వ అధ్యాయము చూడండి, 16వ వచనం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగున్నట్లు. చూసారు ఇక్కడ ఏమేమి మనం చూడండి, ప్రతి అవయవమును ప్రతి కీలు వలన కలిగి బలము చేత అతకబడి, అంటే దేవుని బిడ్డలైన వారు ప్రేమ యందు ఏం కావాలంట? అతకబడాలి. మనకి ప్రేమ అతుక్కోవాలి, ఫెవికాల్లాగా బలముగా అతుక్కోవాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ ఫెవికిక్ అని ఉంటుంది, అది ఎంతో బలంగా ఉంటుంది. ఫెవికాల్ కూడా అంటుకుంటుంది బాగా బలంగా. ప్రేమలకు మనం ఏం కావాలంటే అతకబడాలి. ప్రేమలో ఏం కావాలి మనం చెప్పండి? అతకబడాలి ప్రేమలో. యేసు ప్రభువారు కలువరి సిలువలో ప్రేమ చేత అతకబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఆయన తన ప్రేమంతా కలువరి సిలువలో చూపించాడు. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు ప్రేమ యందు అతుకబడండి, ప్రేమలో అతుక్కుపోండి. స్వార్థానికి, అక్రమానికి, వ్యర్థమైన దానికి, నీచానికి, దానికి అతుకబడకుండా మీరు ప్రేమ యందు అతుకబడండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
అదేవిధంగా మరొక వాక్య భాగం చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 2:2 చదవండి. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి, చూశారండి, ప్రేమ యందు అతుకుబడాలి. ఇందాక చదువుకున్న భాగంలో ప్రేమ యందు అతుకబడ్డప్పుడు క్షేమాభివృద్ధి ఉన్నదంట. ప్రేమలో క్షేమము అభివృద్ధి ప్రేమలోనే ఉన్నది. క్షేమము ప్రేమ ఉన్న చోట విస్తరిస్తుంది. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మన క్షేమాభివృద్ధి మనము కలిగి ఉన్న ప్రేమలోనే ఉంటుంది. మనము చూపేటువంటి ప్రేమలో క్షేమము ఉంటుంది. అందుకే ఆ ప్రేమకు మీరు అతుకోబడాలి అని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమ కొరకు మనం అతుకోబడాలి. కాబట్టి నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకోబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందాలని వారందరి కొరకు పోరాడుచున్నాను. ప్రేమలో అతుకోబడాలి. మరొక వాక్య భాగం చూడండి, దెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము చదవండి, 10వ వచనం. అలాగుననే 4:10 మొదటి దెస్సలోనికయులకు రాసిన పత్రిక. చూసారు, ఇక్కడ ఏం రాయబడిందంటే, నేను 10 అని చెప్పాను, 9వ వచనం. సహోదర ప్రేమ గురించి మీకు వ్రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అబ్బా, అందరు చూసారా? దేవుని చేత నేర్పబడ్డామంట. మనకు దేవుడు నేర్పాడు. ఏం నేర్పాడు? ప్రేమించటం నేర్పించాడు. ద్వేషించడం కాదు, మత్సరపడటం కాదు. ఏం నేర్పించాడు? ప్రేమించటం నేర్పించాడు. అందుకే ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, మీరు దేవుని చేత నేర్పబడిన వారుగా ఉన్నారు. దేవుడు మనల్ని ప్రేమించమని నేర్పాడు. కనుక మనం అదే నేర్చుకున్నాం, కనుక అదే చూపించాలి. లోకం పట్ల, దేవుని బిడ్డల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల, రక్షణ లేని వారి పట్ల కూడా మన ప్రేమ కలిగి ఉండాలి. అది దేవుడు మనకు నేర్పించినటువంటి ప్రేమ. అది ప్రేమ యందు అదుగుబడ్డవారు ప్రేమించేవారుగా ఉంటారు. ఇది నాకు నా దేవుడు నేర్పించాడు. రక్షించబడిన తర్వాత మనకు పరిస్థితులు వ్యతిరేకంగా మారినా సరే మనలో నుండి ప్రేమ అనేటువంటి ఫలమే బయటకు రావాలి. ప్రభువా, నాలో ప్రేమ లోపించకుండా సహాయం చేయండి. నాలో ఎల్లప్పుడూ ప్రేమ అనే ఫలము రావాలి. నేను ఎల్లప్పుడూ కూడా ప్రేమ కలిగి ఉండేటువంటి వ్యక్తిగా ఉండాలి. అది మనం ప్రేమ చేత అదుగుబడేటువంటి వారుగా ఉండాలి. అలానే చూడండి ప్రియ దేవుని బిడ్డల, చివరగా యోహాను రాసిన మొదటి పత్రిక, ఎందుకు ప్రేమ యందు మనం అతుకుబడి ఉండాలంటే 4వ అధ్యాయము 16వ వచనం. మొదటి యోహాను పత్రిక 4:16. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు. కాబట్టి చూసారా, ఇక్కడ ప్రేమ అంటే ఏమిటంటే దేవుడు అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అక్రమం పెరిగిన చోట దేవుడు ఉండడు. ఇప్పుడు వినండి, ఇక క్లోజ్ ముగింపు చేసుకుంటున్నాను. అందరికి బైబిల్ మూసేయండి, పర్లేదు. క్లోజ్ యువర్ బైబిల్స్. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? ప్రేమ చల్లారుట అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకు చల్లారుతుందని చెప్పుకుంటున్నాము? అక్రమము పెరుగుతున్నందువలన, అక్రమం విస్తరిస్తుంది కాబట్టి. ప్రేమ అంటే దేవుడు, అంటే అక్రమం ఉన్న చోట దేవునికి స్థానం ఉండదు, దేవుడు ఉండడు. అందుకే ఇందాక ఏం చెప్పుకున్నాం? దాని యొద్ద నుండి మీరు పారిపోండి, దూరంగా వెళ్ళిపోండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి దేవుడు కావాలా లేకపోతే అక్రమం కావాలా? సైతాను కావాలా, అక్రమం? దేవుడు కావాలా? కోరుకుందాం ఈరోజు. ప్రభువా,
నాలో ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే నీవే కదా నాయన. మనము కిందకు పౌలు గారు ఏం చెప్పాడు? ప్రేమ యందు అతుకుపడండి. అంటే యేసుతో మీ జీవితాలు స్థిరపరచుకోండి. ప్రభువు బలలో చేవేస్తున్న ప్రతి ఒక్కరు కూడా యేసుతో అతకబడిన వారు సుమా. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు రక్తము నువ్వు తీసుకుంటున్నావంటే, యేసు రక్తముతో నువ్వు అంటుకట్టబడి ఉన్నావు. యేసు శరీరాన్ని పుచ్చుకున్నావంటే నువ్వు యేసు శరీరముతో ఏమైంది? నీకు లింక్ ఏర్పడింది, అంటుకట్టబడి ఉన్నావు. ఎందుకంటే ప్రేమ అంటే యేసయ్యే, ప్రేమ అంటే దేవుడు. కాబట్టి ప్రేమ యందు మీరు వేరు పారండి, స్థిరంగా ఉండండి అంటే అర్థం ఏంటి? యేసులో మీరు స్థిరపడండి, దేవుళ్ళో మీ జీవితాలు కట్టుకోండి అని. కాబట్టి దేవుడే ప్రేమ గనుక అక్రమము లేని చోట దేవుడు ఉంటాడు. కాబట్టి ప్రభువా, అక్రమము లేని మనసుగా నా జీవితాన్ని స్థిరపరచండి. అక్రమము లేని కుటుంబంగా నా కుటుంబాన్ని దీవించండి. అక్రమము లేని సంఘముగా నా సంఘాన్ని స్థిరపరచండి ప్రభువా అని మనల్ని మనం సరి చేసుకొని ప్రేమ అయిన దేవునికి మనము అంటుకట్టబడి అదుకబడి మన జీవితాలకు స్థిరపరచుకొని ఆ ప్రేమలో అనగా ఆ దేవుల్లో వేరుపాడి స్థిరపరచబడి ఎంత దినాల్లో నమ్మకంగా ఉండి ఆ పరలోక రాజ్య ప్రాప్తిని పొందినట్లుగా పరిశుద్ధాత్ముడు ఒక మంచి ప్రేరేపణ మనకందరికి అనుగ్రహించి ఈ మాటలు దీవించును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. తల్ల వంచి కళ్ళు మూయండి. ఒక క్షణం ప్రార్థన చేస్తారా? అక్రమము ఎందుకు ప్రేమ చల్లారిపోతుంది అనేది మనం తెలుసుకున్నాం కదా. ప్రభువా, నీ వాక్య భాగంతో నాతో మాట్లాడావు, నీ స్తోత్రమై. నీవు కోరనిది అక్రమము నాలో లేకుండా సహాయం చేయండి. నీవు కోరింది, నీవు ఏమై ఉన్నావో అది ప్రేమ కాబట్టి నాలో విస్తరించాలి దేవా. ఒక చిన్న తీర్మానం చేసుకోండి. ఎంత దినాల్లో విజయం మనదే ప్రియ దేవుని బిడ్డలరా. అపవాది మన జోలికి రమ్మన్న కూడా రాడు. ఎక్కడ అక్రమం ఉన్న చోట అపవాదికి తావు ఉంటుంది. ప్రభు అంటున్నాడు, వారి నుండి మీరు దూరంగా వెళ్ళండి. ప్రభు, నాలో ప్రేమ ఉండాలయ్యా. నీ ప్రేమ నాకు కావాలి దేవా. అందరూ ప్రార్థన చేయండి. ఒకవేళ సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే సరి చేసుకుందాం, అక్రమాన్ని తీసివేసుకుందాం. కలువరి సిలువ తర్వాత అక్రమానికి తావు లేదు మనకు. ప్రార్థన చేసుకుందాం. జీవము గల మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రమయ్య. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని మీరు మాకు తెలియజేశారు. ప్రేమ ఎందుకు చల్లారుతుందో అయ్యా సర్టన్ రీజన్ మీరు మాకు తెలియజేశారు. నీ స్తోత్ర. ఆ ప్రేమను చల్లార్చేటువంటి అక్రమము జోలికి అయ్యా ఎవరు కూడా వెళ్ళకుండా మాలో సంపూర్ణంగా నీ సిలువ కార్యము ద్వారా అక్రమాన్ని తీసివేసి, ఒకప్పుడు అక్రమానికి దాసులుగా ఉంటే నీ సిలువ మరణము ద్వారా ఇప్పుడు మమ్మల్ని నీతిగా దాసులుగా చేసావు. కాబట్టి ఆ నీతికే దాసులకు మేము కొనసాగి నీ రాజ్య వ్యాప్తి కొరకు స్థిరపడే విధంగా చేయ ప్రభు. స్తోత్రమయ్యా. పొరపాటున ప్రభు ఎవరిలోనైనా సరే అక్రమం ఉంటే నీ రాజ్యానికి వారు రారు కనుక ప్రభువా, అక్రమాన్ని తీసివేసుకుని మంచి మనసు ఇవ్వండి. నీ రక్తాన్ని ప్రోక్షించండి. నీ కృప వారి మీద ఉంచండి ప్రభు. నీ స్తోత్రమయ్యా. నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నీ ప్రేమ మాలో పెరగాలయ్యా. మేము ప్రేమలో వేరు పారాలి, స్థిరపడాలి, దీవించబడాలి, అభివృద్ధిలోనికి రావాలి. ప్రేమలోనే అయ్యా పరస్పర వృద్ధి ఉందని చెప్పారు. కాబట్టి మేము మా కుటుంబాలు మీరు మాకు ఇచ్చినటువంటి పరిచర్య సంఘము ప్రేమలో వేరుపాడి స్థిరపడినట్లుగా సహాయం చేయండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా,